జై శ్రీరామ్, శ్రీమాత్రే నమ, శ్రీ గురుభ్యో నమ. 2026 సంవత్సరం ఆగస్టు 2వ తారీఖు నుంచి 2026 సంవత్సరం ఆగస్టు 8వ తారీఖు ఈ సమయంలో ఉన్న గోచారంలో ఉన్న గ్రహస్థితులు, అలాగే గోచారంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి, గ్రహ గమనాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు చూడబోతున్నారు ఇవి చూద్దాము. మొదటిగా గోచారంలో ఉన్న గ్రహస్థితులు. మంగళ సంచారము మిథున రాశిలో ఆయన సంచారం ఉంటుంది. అలాగే బుధుడు కూడా మిథున రాశిలో సంచారము. మిథున రాశిలో ఉన్న బుధ దేవుడు ఈ ఆగస్టు మొదటి వారంలో 2 రోజుల తర్వాత ఆయన సింహరాశిలో, కర్కాటక రాశిలోకి ఆయన సంచారం ఉంటుంది. కర్కాటక రాశిలో రవిదేవుని సంచారము, గురు భగవానుడి సంచారం ఉంది. బుధ భగవానుడు కూడా ఈ రాశిలోకి వచ్చిన తర్వాత 3 గ్రహాల సంచారం కర్కాటక రాశిలో ఉంటుంది. రవి, బుధ, గురుల సంచారం కర్కాటక రాశిలో ఉంటుంది. సింహరాశిలో కేతుదేవుని సంచారము, కన్యా రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, మీన రాశిలో శనీశ్వరుడి సంచారం. శనీశ్వరుడు వక్రించి ఉన్నాడు. మీనరాశిలో వక్రగతిలో ఉన్నాడు శనీశ్వరుడు. ఇవి మరియు అన్ని రాశుల్ని వేగంగా చుట్టూ వచ్చే చంద్రదేవుడు. ఈయన ఈ వారము కుంభరాశి మొదలుకొని వృషభ రాశి వరకు సంచారం ఉంటుంది. కుంభరాశి, మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, ఈ 4 రాశుల్లో చంద్రదేవుని యొక్క సంచారం ఉంటుంది. ఇవి గోచర గ్రహస్థితులు. వీటిని అనుసరించి ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఈ ఫలితాలను తెలుసుకోవడానికి ముందుగా ఈ వారము గోచారంలో గ్రహస్థితులు ఈ రాశిలో ఉన్నాయి. ఈ రాశిలో ఉండడం వల్ల మంచిగా చెడ, ఏ గ్రహము సరిగ్గా లేదు, ఏ గ్రహం సరిగ్గా ఉంది, ఇదంతా మనం ఒకసారి చూద్దాము. అంటే సరిగ్గా స్థితిలో లేరు అన్నది. వక్రించిన శనీశ్వరుడు కొన్ని రాశుల వాళ్ళకి ప్లస్, కొన్ని రాశుల వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అయితే ప్లస్ ఏ రాశుల వాళ్ళకో చూద్దాము, ఇబ్బంది ఏ రాశుల వాళ్ళకో చూద్దాము. ఇప్పుడు మనం అది చూద్దాము. వృశ్చిక రాశి వాళ్ళకి, అలాగే మేష వృశ్చిక ఇద్దరికి కూడా. ఇందులో మేషరాశి వాళ్ళు కొంచెం ఎక్సెప్షనే. మేషరాశి వాళ్ళకి బాగుంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఇది అంతగా బాగున్నది. అంటే మనం రెండు రాశుల్ని తీసుకున్నాం. 2 రాశులకి అధిపతి మంగళ కాబట్టి ఫస్ట్ అవి తీసుకున్నాను. మేషరాశికి అనుకూలమే, పర్లేదు, బాగుంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్తగా డీల్ చేయాలి. అవి ఏంటనేది మీ రాశి విషయాలు మాట్లాడినప్పుడు చెప్తాం. వృషభ రాశి, తులారాశి, ఈ 2 రాశుల్లో ఈ 2 రాశులకి, వృషభ రాశి వాళ్ళకి కెరియర్లో కొంచెం అన్సర్టనిటీస్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఉద్యోగస్తులకి జాగ్రత్తగా ఉండాలి. అది మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఏంటి అనేది మాట్లాడితే, ఇప్పుడు ముందైతే ఓవరాల్గా చెప్తున్నాం. వృషభ రాశి వాళ్ళకి ఇలా ఉంటుంది. తులారాశి వాళ్ళకి ఇది నెగిటివ్ ఇంపాక్ట్ లేదు, అలాగని పాజిటివ్ ఇంపాక్ట్ కూడా లేదు, న్యూట్రల్గా ఉంది. అందువల్ల మీకు ఇబ్బంది లేదు. మిథున రాశి, కన్యా రాశి వీళ్ళకి ఎలా ఉంటుంది, శనీశ్వరుడు వక్రించడం మీకు ఎలా ఉంటుంది? మిథున రాశి వాళ్ళకి శనీశ్వరుడు వక్రించడం ఇద్దరికి కూడా మంచిదే. మిథున రాశి వాళ్ళకి బాగుంటుంది, కన్యా రాశి వాళ్ళకి కూడా బాగుంటుంది. ఇంకా ధనుసు రాశి, మీన రాశి. ధనుసు రాశికి చాలా బాగుంటుంది వక్రించడము, అలాగే మీనరాశికి కూడా అనుకూలంగా ఉంటుంది. మకర రాశి, కుంభరాశి. ఇందులో మకర రాశికి, కుంభరాశికి చూస్తే కనుక మకర రాశికి సోసోగా ఉంటాయి, యావరేజ్గా ఉంటుంది. వక్రించడము అంటే కొంత బాగుంటుంది, బ్యాడ్ అయితే ఉండదు. ఫస్ట్ అయితే బ్యాడ్ అయితే ఉండదు, నెగిటివ్ అయితే ఉండదు, కానీ కొంచెం బాగానే ఉంటుంది. పూర్తిగా బాగుందని చెప్పాల, పర్లేదు, బాగుంది, సోసోగా ఉంది అని అనుకున్నట్టు ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి ఇదేంటంటే, కుంభరాశి వాళ్ళకి ఇది ఒక కొత్త స్టార్టప్కి అవకాశం ఇస్తుంది. మీరు ఏదో వెనకబడి ఉన్నారు, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికే మీకు వక్రగతి మీరు చూస్తున్నారు. అదే దేంట్లో అయితే మిమ్మల్ని మీరు తట్టి లేపుకోవాలి, దేంట్లో అయితే మిమ్మల్ని మీరు ముందడుగు వేయాలి, వాటికి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇలా ఉంది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో, ఇది స్పెషల్ అంశము.
ఇప్పుడు మనం విడివిడిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి ఏ ఏ ఫలితాలు ఉంటాయో మాట్లాడుకుందాం. మేషరాశి మేష లగ్నంలో ఉన్న వాళ్ళకి ముందే చెప్పాను, అనుకూలంగా ఉంది. శనీశ్వరుడు వక్రగతి మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మిగతా గ్రహస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉంది. మీకు చతుర్థ స్థానంలో 3 గ్రహాల సంచారము. అంటే మొదట 2 రోజులు 2 గ్రహాలైన తర్వాత బుధ భగవానుడు కూడా కర్కాటక రాశిలోకి వెళ్తాడు. కాబట్టి ఇది ఒక శుభయోగం అని చెప్పచ్చు మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఏ ఏ విషయాల్లో అనుకూలత? మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి మానసిక ప్రశాంతత, పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్నవన్నీ ముందుకు వెళ్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఏదో మార్పు జరుగుతుంది, మీ జీవితంలో ఏదో మార్పు జరుగుతుంది. అది మంచి మార్పే, మళ్ళీ ఏదో పిచ్చి మార్పులు, చెడ్డ మార్పులు, ఏదో నెగిటివ్ని సూచించే మార్పులు కాదు. మంచి మార్పులు చూస్తున్నారు అన్న విషయం మీకు అర్థమవుతుంది ఈ వారం. సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, సంథింగ్ ఈజ్ గుడ్ ఈజ్ స్టోర్డ్ ఫర్ యూ అన్నది మీకు ఈ వీక్ నుంచి మొదలవుతున్నది. ఈ వీకే మీరు ఎక్స్పీరియన్స్ అవుతారని నేను చెప్పను, ఎందుకంటే లాంగ్ పీరియడ్ టు గో, కనీసం 5-6 months ఉంటుంది ఇది. సో అందువల్ల మీకు ఏంటంటే ఈ వీక్ నుంచి మొదలవుతుంది మీకు పాజిటివ్ థాట్ ప్రాసెస్. అంతకుముందు లేదని కాదు, ఇప్పుడు ఇంకా మొదలవుతుంది పాజిటివ్ థాట్ ప్రాసెస్, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్ అన్నీ కొన్ని మారుతూ ఉన్నాయి. జగదంబ ఆశీస్సులు మెయిన్గా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇవన్నీ కూడా మీకు తేట తెల్లం అవుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించిన అనుకూలతలు ఉంటాయి. అయితే సంతానానికి సంబంధించిన అనుకూలతలు ఉంటాయి కానండి, ఇప్పుడు సంతానం విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తారు మీరు. సపోజ్ మీ పిల్లలు కనుక కాలేజీ గోయింగ్ వచ్చినా లేదా ఏదన్నా ఇంట్లో ఉంచి చదివించాలా, లేదంటే బయట ఎక్కడన్నా పెట్టి చదివించాలా, ఇలాంటివి కూడా కొన్ని చర్చలు మీకు ఇంట్లో జరుగుతాయి. ఇది కొంచెం ఉంటుంది, బట్ అంతా సర్దుమణుగుతుంది, బాగా ఉంటుంది. ఎవరైనా స్కాలర్షిప్స్కి ప్రయత్నిస్తూ ఉంటే అనుకూలమైన సమయము. ఉద్యోగస్తులందరికీ కూడా అనుకూలంగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు, మంచి శుభ సమయం. వ్యాపారస్తులకి కూడా చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి ఏంటంటే అనుకూలంగా ఉంది. దాంతోపాటు ఏంటంటే వ్యాపారస్తులు మీరు వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు మీరు చేసే వాళ్ళల్లో మీరు వ్యాపారం చేసే దాంట్లో సపోజ్ మీకు భాగస్వామ్య వ్యాపారం ఉంది. ఒకవేళ భాగస్వామి మీరు ఆడవాళ్ళతో అసోసియేట్ అయిన, ఇప్పుడు మీరు ఆడవాళ్ళు అయినా ఇంకొక ఆవిడతోటి మీరు అసోసియేట్ అయ్యి బిజినెస్ చేస్తూ ఉంటే వాళ్ళకి మీకు మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోవడానికి ఛాన్స్ ఉంది. కొంచెం సంయమనం పాటించండి. ఇలా కాదు, ఒకవేళ మీరు మగవాళ్ళు మీరు ఇంకొక పార్ట్నర్తో ఉన్నారు, అది ఆడవాళ్ళు అయ్యి ఉండొచ్చు, అప్పుడు కూడా మీకు ఇబ్బంది వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. అసలు మేమేమి స్వతంత్ర వ్యాపారస్తులు, పార్ట్నర్షిప్లు ఇలాంటివి మాకేమీ లేవు అంటే, మీరు డీల్ చేసే వాళ్ళలో, మీరు ట్రాన్సాక్షన్ చేసే లిస్టులో కనుక ఆడవాళ్ళు ఉంటారు కదా ఖచ్చితంగా, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకటి ఏంటంటే మీ మీద మీరు బిజినెస్ చేసే ఏరియాలో అది మీ బంధువర్గంలో కూడా కావచ్చు. కొంతమంది ఏడుపులు బాగా ఉన్నాయి, మీరు బాగా చేసుకుంటున్నారు వ్యాపారం అని, సో మీ మీద బ్యాడ్ ప్రాపగాండా స్టార్ట్ చేస్తాం. ఇది మీరు బిజినెస్ చేసే అంటే బిజినెస్ ప్రొవైడ్ చేసే మీ లిస్టులో ఆడవాళ్ళ వల్ల కావచ్చు, లేదా మీ బంధువర్గంలో ఉన్న వాళ్ళ వల్ల అయినా కావచ్చు. సో కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్ అయితే బాగా సాగుతుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది ఒక పాయింట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. దీంతో కొంచెం మీరు ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మేషరాశి మేష లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి. పరిహారము ఈ వారము చేసుకోవాల్సింది, శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన, ఆఖరిదైన మీనరాశిలో ఆయన వక్రించి ఉన్నాడు కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన, అది కూడా గురుమూర్తి రూపంలో సరస్వతి అమ్మవారిని ఆరాధిస్తే చాలా మంచిది, రాజశ్యామల అమ్మవారిని ఆరాధిస్తే చాలా మంచిది. అదొకటి ఆరాధన. లేదంటే కాళీదేవిని ఆరాధించినా మంచిదే. బట్ వీటన్నిటికీ కంటే కూడా మామూలుగా అమ్మవారిని ఒక ఫామ్లో ఈ కన్ఫ్యూజన్స్ లేకుండా ఏదైనా ఒక్క అమ్మవారిని ఆరాధించాలంటే కంచి కామాక్షి దేవిని ఆరాధిస్తే చాలా మంచిది. మనసులో కామాక్షి 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 అనుకుంటూ ఉండండి,
చాలా మంచి ఫలితాలను చూస్తారు. చల్లని తల్లి అవ్యాజ కరుణామూర్తి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి కాంచీపురం. అలాగే సప్తమోక్షపురాల్లో ఒకటి కాంచీపురం. అక్కడ కా కంచి కామాక్షి అమ్మవారిని మనసులో స్మరించినంత మాత్రమే, అంతే, స్మరించినంత మాత్రమే మనకున్న మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. టెన్షన్ నుంచి వెంటనే రిలీవ్ అయిపోతాం. ధైర్యం వస్తుంది, ఆనందం వస్తుంది, సంతృప్తి ఉంటుంది. ఇప్పుడు పసిపిల్లలు ఏడుస్తుంటే అమ్మ వచ్చి సేద తీర్చి ఆ పసిపిల్లల్ని పాలు పట్టాలంటే పాలు పట్టి, అన్న తినిపించాలంటే తినిపించి, బుజ్జగించి, ఎలాగైతే మళ్ళీ తన పనిలో తను వెళ్ళి, ఇంకా పిల్లాడు కావచ్చు పాప కావచ్చు ఆటల్లో పడిపోతారు. మనమే తల్లులైనందుకు పిల్లల్ని అంత సేద తీరుస్తుంటే జగన్మాత మరి మనందరిని ఎంత చక్కగా సేద తీరుస్తుంది. చేయాల్సింది మనము అమ్మవారిని తలుచుకోవాలి. అమ్మ 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 అని పిలిస్తేనే కదా పిల్లాడు కూడా, పాప కావచ్చు బాబు కావచ్చు, ఏడిస్తేనే కదా అమ్మ అయ్యో పిల్లాడికి ఏమైందో అని వచ్చి చూసేది, పాపకి ఏమైందో అని వచ్చి చూసేది, పాపాయికి ఏమైందో అని వచ్చి చూసేది. అలా మనము కామాక్షి దేవ్యే నమః, కామాక్షి దేవ్యే నమః, కామాక్షి దేవ్యే నమః అని అనుకుంటూ ఉంటే అమ్మ మన ఆర్తిని ఆలకిస్తుంది. మన ఆర్తిని ఆలకించి మనల్ని హక్కున చేర్చుకుంటుంది. నమ్మండి, ఇది చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు, నమ్మండి అని అనకూడదు. ఎందుకంటే అమ్మవారిని పట్టుకున్న వాళ్ళకి ఎంత అత్యద్భుతమైన ఫలితాలను అమ్మవారు ఇస్తుందో అందరూ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. ఈ సమయము అనుకూలంగా ఉంది. అమ్మవారి పాదాలని అంటే ప్రతిసారి మనం పట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి నెగిటివ్ ఫోర్సెస్ అడ్డొచ్చి వాటిల్ని, అంటే ఇప్పుడు ఇదే మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, పిల్లాడు ఏడుస్తుంటే తల్లి హృదయం తల్లడిల్లుతూ ఉంటుంది. అయ్యో బాబు ఎందుకు ఏడుస్తున్నాడో, పాప ఎందుకు ఏడుస్తున్నాడు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా లేదా ఇంకెవరైనా ఉన్నా బాలానం రోదనం బలం, ఏడవ ఏం కాదు, ఏడవంగానే పరిగెత్తుకొని వెళ్ళి ఏం ఎత్తుకోకర్లేదు ఇలా చెప్పి ఆపేస్తూ ఉంటారు. లేదా ఏదో ఒక పని ఉంటుంది, ఆ పని వదిలి రాలేని పని అవుతుంది. ఏడుస్తున్నా గబగబా కంప్లీట్ చేసుకొని వెళ్దాం అని ఆగొచ్చు. అలా పిల్లడు బాబో పాపయో ఏడుస్తూనే ఉంటారు కదా. అలా అంటే నా ఉద్దేశం నెగిటివ్ ఫోర్సెస్ అడ్డుపడ్డప్పుడు సమయము వేళ విశేషము బాగా ఉంటే నెగిటివ్ ఫోర్సెస్ అడ్డుపడవు, తల్లి వచ్చి హక్కున తీర్చుకుంటుంది. వేళ విశేషం బాగోనప్పుడు నెగిటివ్ ఫోర్సెస్ అడ్డుపడి మనం ఎంత వేడుకున్నా కూడా మనం వేడుకున్న ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది, కానీ కొంచెం టైం పడుతుంది అంతే, నెగిటివ్ ఫోర్సెస్ అడ్డుపడడం వల్ల. అది ఒక రకంగా చెప్పాలంటే ఇది జగన్మాత సమక్షంలో, ఎందుకంటే మన అమ్మవారినే స్మరిస్తూ ఉన్నాం కాబట్టి మనకున్న కల్మషాన్ని, మనకున్న దోషాన్ని తీసేయడానికే అది వెళ్ళిపోతుంది. ఆ పరీక్షలు కూడా మనకున్న దోషాలు పోవడానికే అవుతాయి ఇలా. అందుకని ఎక్కువ ఈ సమయం అయితే చాలా చక్కగా ఉందండి. ఫిల్టర్డ్ టైం అంటాం చూసారా, ఒక మంచి ముహూర్తం అంటే ఏంటి, మంచి ఫిల్టర్డ్ టైం అది ఇప్పుడు ఉంది గోచారంలో. ఇప్పుడు అందరం కూడా ద్వాదశ రాశుల వాళ్ళం, ద్వాదశ లగ్నాల వాళ్ళం, 27 నక్షత్రాల వాళ్ళం అందరం కూడా కామాక్షి పరదేవతని కనుక మనసులో ధ్యానించుకుంటూ ఉంటే, ఆవిడ పాదాన్ని మనసులో స్మరించిన, ఆవిడ మంగళమూర్తి రూపాన్ని మనసులో అలా స్మరించుకుంటూ ఉంటే కామాక్షి 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 అని ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇది మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ అవుతారు. నాకు తెలిసి నేను చెప్తుంటేనే, నేను కాదు అమ్మవారు చెప్పిస్తుంది. అమ్మవారు చెప్పిస్తున్న ఈ పలుకులు వింటున్నప్పుడే మీ మనసు ప్రశాంతంగా నిస్సందేహంగా అవుతుంది. ఇంకా చేసి చూడండి, ఇంకా ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. అమ్మవారు మన చేత అన్ని పనులు సక్రమంగా చేయిస్తుంది. ఏ పనులు కూడా పెండింగ్ అవ్వకుండా మన నిత్య దైనందిన జీవితంలో ఏ ఏ పనులు ఎప్పుడెప్పుడు అవ్వాలో అప్పుడప్పుడు అమ్మవారు అయ్యే విధంగా మనల్ని కరుణిస్తుంది, దీవిస్తుంది. ఎప్పుడు ఎంత ఏ పొజిషన్లో ఉన్నా మానవుడు అన్న వాడికి ఇన్సెక్యూరిటీ సహజం. ఎంత పెద్ద బాగా సంపాదించిన వాళ్ళకే ఉంటుంది, అసలు లేని వాళ్ళకు కూడా ఫ్యూచర్ ఎలా గడుస్తుందో అని ఉంటుంది. ఉన్న ఇలాగా రకరకాలుగా ఒక వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, ఈ రకరకాలుగా ఇన్సెక్యూరిటీ అని లేకుండా మేబీ అన్ని రోజుల్లో ప్రతిరోజు ఉండదు, కొన్ని రోజులు ఇన్సెక్యూరిటీ ఉంటుంది డెఫినెట్గా. ఎంత గుండె ధైర్యం గుండె బలం కలవాళ్ళకైనా సరే అమ్మవారిని పట్టుకుంటే అభద్రతా భావాన్ని కంప్లీట్గా ఎరేజ్ చేస్తుంది. మీకెందుకు నాయనలారా, నేను ఉన్నాను కదా, నన్ను నమ్మండి,
నన్ను పట్టుకోండి, నా పాదాన్ని ఆశ్రయించండి, నా పాదాన్ని ధ్యానించండి, మిగతాదంతా నేనే చూసుకుంటాను అనే అమ్మవారు మనకి అభయహస్తం ఇస్తుంది. ఇప్పుడు గోచరంలో ఉన్న గ్రహస్థితుల రీత్యా అమ్మవారు అభయహస్తాన్ని మనం తీసుకోవడానికి చక్కటి అవకాశం ఉంది. విడవకుండా సమయాన్ని సద్వినియోగం చేస్తూ కంచి కామాక్షి అమ్మవారిని ధ్యానిస్తూ అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలకి మనందరం పాత్రలం అవ్వాలి. ఆ విధంగా జగన్మాత మనల్ని దీవిస్తుంది. ఇది అమ్మని పట్టుకున్న వాళ్ళు ఎప్పటికీ మోసపోరు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. శ్రీమాత్రే నమః. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.